నేను చూడలేకపోయాను. సో మనము అలా ఎదగలం. ఏమీ లేని ఎదగలిగినప్పుడు, ఏమీ లేని నిక్కు ఎదగగలిగినప్పుడు అన్నీ ఉన్నాయి మనకి, ఏ ఒకటో సరిగా పనిచేయట్లేదు అంతే. నాకు 2 కాళ్ళు 1 చేయి లేవు, 1 చెయ్యి ఉంది. అతని మీద బెటర్ కాదా? నాకంటే మీరు బెటరు. కాకపోతే కొంతమంది తమ్ముడికి పోలియో వల్ల కాళ్ళు ఉన్నాయి, పని చేసుకోవచ్చు, కానీ ఉన్నాయి కదా. ఒక్కటున్నా చాలు, ఆ ఒక్కటి తోటే మనం ఏదైనా చేయగలం. నేను నమ్మి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న కథ చెప్తా, అదొక్కటే అండి. ఎందుకంటే మన లైఫ్లో చేంజ్ చేయాలంటే నేను చేంజ్ అయింది కూడా అక్కడి నుంచే. ఒకసారి ఒక మహారాజుకి ప్రజల్లో తనంటే రాజుగారు అందరూ రాజుగారు మహానుభావులు అది అని పొగుడుతూ ఉన్నారు. మహారాజు అంటారు, బాగుందనే తిట్టుకుంటున్నారు, తక్కువ బాగుందనే తిట్టుకుంటున్నారు. ఇది ఏంటి అని చెప్పేసి మంత్రి గారు, మహామంత్రి తిమ్మతి గారు ఉన్నారు కదా, ఎన్నో సలహా అడిగారు. ఏంటండి నిజమైన అసలు భక్తులు ఎంతమంది ఉన్నారు, అసలు మన మహారాజ్యం మహాసామ్రాజ్యం అని చెప్పేసి ఇదే విజయనగర మహారాజు గారికి ఒక అనుమానం వచ్చింది. మహారాజ్యం మనం ఏముంటుంది, పెద్ద పనేం కాదు, తెలుసుకుందామని చెప్పేసి రేపు పొద్దున రాజుగారి అబ్బాయికి పుట్టినరోజు, అందరూ ఎవరింట్లో వాళ్ళు చిక్కటి పాలు తీసుకొచ్చి అక్కడ వెనక పోస్తే ఆ అన్ని పాలని చోట మంచి పాయసంలా తయారు చేసి రాజుగారి అబ్బాయికి ఏంటి ప్రసాదం లాగా, అదే ఒక స్వీట్ లా తయారు చేసి పెడదామని చెప్పేసి అందరూ అనుకుంటారు. రాజుగారు ప్రకటిస్తారు, అందరూ విన్నారు. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఒక్కడే కదా నీడపాలు తీసుకెళ్తుందని చెప్పేసి అందరూ నీడపాలే పోసారు. బిందెల బిందెలు బిందెల బిందెలు నీళ్ళు వచ్చినాయి. తీరా చూస్తే అక్కడ ఏమున్నాయి, మొత్తం నీళ్ళే ఉన్నాయి. నీళ్ళతో ఏం చేస్తారు, ఏం చేయలేదు. సో మీరందరూ కూడా మీలో ఒక నిక్కున్నాడు, గుర్తించుకోండి. అట్లాగే ఇలా తమ్ముడు చెప్పినట్టు మన దివ్యాంగ నాయకులు ఉన్నారు, చాలా తప్పులు చేస్తున్నారు. మనం ఎక్కడో దగ్గర ఎవడైతే మనవాడే కదండి, కొద్దిగా ఒకటి ఉంటే వాడికి 100% వేయించటమా, లేకపోతే అన్ని బాగున్నాడు. ఈ మధ్యకాలం పెన్షన్ వెరిఫికేషన్ ఎందుకు వచ్చినట్టు ఇంకే వచ్చింది. 2 కాళ్ళు లేక లేకపోతే నడవలేని ఇష్టపడే వాళ్ళకేమో 6,000 రూపాయలు సరిపెడుతున్నారు. హ్యాపీగా తిరుగుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళకి 15,000 తీసుకుంటున్నారు. మనకు తెలిసిన విషయాలని నిష్కర్షగా ఖండించగలిగి, అప్పుడు మన దివ్యాంగులందరికీ కూడా ఆ ఫలాలు గవర్నమెంట్ పెడుతుంది. 10,000 ఇద్దాం అనుకుంటుంది, 15,000 ఇద్దాం అనుకుంటుంది, కానీ దొడ్డిదారిని పోయి చేసుకొచ్చిన వాళ్ళు చేసుకొచ్చుకుంటున్నారు. అందుకని మనం నీళ్ళ పాలు పోసే భక్తుల్లా కాకుండా ప్రతి ఒక్కరు చక్కటి పాలు పోస్తే ఏమయ్యేది, పాయసం అయ్యేది, ఎక్సలెంట్ పాయసం తయారయ్యేది. వాళ్ళకి శరీరానికి అంగవైకల్యం తప్ప మానసికంగా శారీరకంగా వాళ్ళకి ఎటువంటి అంగవైకల్యం లేదు. ఎందుకంటే ఈవెన్ సాధారణమైన మానవుడు కూడా చేయలేని కార్యక్రమాలు దివ్యాంగులు సొసైటీలో అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. చేయడానికి అంగవైకల్యం కానీ చెయ్యి పని చేయగలరు, కానీ అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా నా కాలంలో నేను బతకాలి అని ఆత్మస్థైర్యం అనేది ఇక్కడ ఉండే దివ్యాంగులకి, లెప్రసీ పేషెంట్ కి మా సంస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. మా సంస్థ గురించి మాట్లాడాలంటే సుమారు 150 సంవత్సరాలు బట్టి మేము ఎన్నో సేవా కార్యక్రమం కుంటివ్యాధిగ్రస్తులకి, వాళ్ళకి మందులకి, వాళ్ళకి ట్రీట్మెంట్, అదేవిధంగా వాళ్ళకి కొన్ని సంఘాలుగా ఏర్పరిచి వాళ్ళకి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ వైడ్ గా కూడా వాళ్ళందరినీ తీర్చిదిద్దా మా సంస్థ ఎన్నో ప్రాజెక్ట్స్ రూపంలో, మీటింగ్స్ రూపంలో ఇక్కడ సుమారు చాలా మంది ఇక్కడ మా సంస్థలో ట్రైన్